హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి మనం తరచూ తాగే టీ ఫ్లాస్కులు మనం ఎలా క్లీన్ చేసుకోవాలనేది మనకి ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో అయితే చాలా బాగుంటుందండి. ఇలాగా పాడైపోయిన ఫ్లాస్కును కూడా మనం ఎంత నీట్గా చేసుకోవచ్చో మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. చూడండి, ఈ ఫ్లాస్కు మేము కంటిన్యూగా వాడి బాగా గారపట్టిందని కొన్ని రోజులు పక్కన పెట్టేసాము. అయితే ఇప్పుడు సమ్మర్ కదండి, ఇప్పుడు మనం టీ కాఫీలు చాలా తక్కువ తాగుతాం కాబట్టి దీని అవసరం లేదని కొన్ని రోజులు పక్కన పెట్టామండి. చూడండి, మొత్తం చూసారా ఎంత పట్టేసి బ్లాక్గా అయిపోయిందో. ఇలాంటి ఫ్లాస్క్ని మనం మళ్ళీ కొత్త దానిలాగా మనం కొన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో అలా చేసుకునేలాగా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి. ముందుగా మనం పైన క్లీన్ చేసేసుకుందాము. మన ఇష్టం షాంపూతో కానీ మనం సోప్ డిష్ వాష్ సోప్తో కానీ దేంతో దాంతో శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలండి. మొత్తం పైన క్యాపు లోపల ఆ తర్వాత ఫ్లాస్క్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనకి శీతాకాలం వస్తే మనకి టీ కాఫీలతో చాలా అవసరం ఉంటుంది. ప్రతిదానికి మనం టీ కాఫీ కోసం పద్దాకులు పెట్టుకోవాలన్న ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇంట్లో వాళ్ళు ఇలా ఫ్లాస్కోలో పోసి ఉంచుకున్నారనుకోండి, వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇవ్వడానికి తాగడానికి ఎప్పటికప్పుడు ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఇలా మళ్ళీ మనం ఫ్లాస్కోని వాడుకునే విధానాన్ని మీకు నేను చూపిస్తానండి. ఈ ఫ్లాస్కో క్లీన్ చేయడానికి మనకి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి. మీకు చాలా సింపుల్గా ఈ కొన్నప్పుడు మనకి ఫ్లాస్కో ఎంత అయితే కొత్తగా ఉంటుందో అంతే కొత్తగా ఉండేలాగా ఫుల్గా మన లోపల ఎంతలా మట్టి పట్టేసిన ఫ్లాస్కో అయినా సరే నీట్గా వస్తుందండి. నేను చెప్పిన టిప్స్ పాటించండి. ముందుగా మనం క్యాప్ క్లీన్ చేసుకోవడానికి షాంపూ వాటర్ వేసుకుని ఆ షాంపూ వాటర్ కొంచెం బ్లెండ్ చేసుకుని అందులో మనం ఈ క్యాప్ని అయితే వేసి కాసేపు నానబెడదామండి. ఇది మనం ఫ్లాస్కో పైన ఉండే క్యాప్ అని చూసారు ఎలా అయిపోయిందో, వాడకపోవడం వల్ల తెల్లగా అయిపోయింది. మనం కంటిన్యూగా రోజు క్లీన్ చేసుకుంటే బాగుంటుందండి. తర్వాత వచ్చేసి ఒక నిమ్మకాయ బద్ద, మీ ఇష్టం, ఫుల్ కాయ కావాలంటే ఫుల్ కాయ అయినా వేసుకోవచ్చు. నేను రెడీగా ఒక హాఫ్ బద్ద ఉందని చెప్పేసి హాఫ్ బద్ద వేసానండి. ఈ నిమ్మకాయ బద్ద మొత్తం ఫుల్గా పిండేసి ఆ బద్ద కూడా మనం అందులోనే వేసేస్తామండి. ఎందుకంటే అది కూడా మనకి తర్వాత ఉపయోగపడుతుంది. తర్వాత మనకి బేకింగ్ సోడా ఒక స్పూన్ దాకా వేసుకోవచ్చండి. నేను హాఫ్ స్పూన్ వేసాను, సరిపోలేదు అనిపించింది. ఒక స్పూను బేకింగ్ సోడా వేయచ్చు. ఇలా వేసాం కదండి. ఈ నిమ్మకాయ బేకింగ్ సోడా వేసిన తర్వాత బాగా మరుగుతున్న వేడి నీళ్ళు తీసుకొచ్చి మనం దాని నిండా పోసి ఉంచుకోవాలండి. బాగా కాగిపోవాలండి. హీట్ వాటర్ అయితే ఫుల్గా హీట్ వాటర్ పోసేసి క్యాప్ దాకా పోసి, చూసారా సగం పోసాను. సగం పోసిన తర్వాత ఒక్కసారి మన దగ్గర ఫ్లాస్కో క్లీన్ చేసుకునే బ్రష్తో ఒక్కసారి క్లీన్ చేసుకోండి. 2 మినిట్స్ అలా క్లీన్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ బ్రష్ తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత మళ్ళీ అందులో ఫుల్గా వాటర్ వేసేసుకోండి. మొత్తం ఆ ఫ్లాస్కో నిండా వచ్చేలాగా వేడి నీళ్ళు అయితే ఫుల్గా వేసేసుకుని చూడండి, మీకు నేను పోసి చూపిస్తాను. మొత్తం ఆ ఫ్లాస్కో నిండా వచ్చేలాగా చూసారా, మొత్తం ఫుల్గా వచ్చేస్తుంది. మనం వేసిన నిమ్మకాయ బద్ద ఏదైతే ఉందో అది పై వరకు తేలుతుంది. ఇది ఓన్లీ క్లీనింగ్ కోసమే మనం నిమ్మకాయతో క్లీన్ చేస్తున్నామండి. మనం ఫుల్గా క్లీన్ చేసిన తర్వాత బాగా కడుక్కుని టీ కాఫీలు అయితే వాడాలండి. ఎందుకంటే మనం నిమ్మకాయతో కడుగుతున్నాం కాబట్టి తర్వాత మళ్ళీ ఆ ఫ్లేవర్ ఉందనుకోండి, మనం టీ కాఫీలు పోస్తే విరిగిపోయే అవకాశం ఉంటుంది. చూసారు, ప్రస్తుతానికి ముందు మూత పెట్టాము. మనం ఇందాక వాటర్లో వేసిన మూతని ఫుల్గా క్లీన్ చేసుకుని మొత్తం లోపల బయట మొత్తం మనకి ఈ బ్రష్ మేము అన్ని ఇంట్లో దేవుడి విగ్రహాలకి వాటికి వాడే బ్రష్ అండి. ఇది మనం పళ్ళు తోముకునే బ్రష్ అది కాదు, సపరేట్గా పెట్టుకుంటాము ఈ బ్రష్ అయితే కనుక. ఈ బ్రష్తో మొత్తం క్లీన్ చేసి రబ్బర్ తీసేసిన తర్వాత అక్కడ గ్యాప్ ఉంటుందండి. ఆ గ్యాప్లో కొంచెం గార పట్టేస్తుంటుంది. మామూలుగా ఉత్తప్పుడు కూడా మనం డైలీ క్లీన్ చేసుకున్నప్పుడు కూడా మనం ఆ రబ్బర్ని తీసేసి ఇలాగా ఈ బ్రష్తో ఒక బ్రష్ సపరేట్గా పెట్టుకుని ఆ బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చూడండి మొత్తం మూల ఉన్న డస్ట్, మూల పట్టేసిన టీ కానీ ఇలాగ మొత్తం క్లీన్ అయిపోతుందండి. మనం తరచూ తాగే టీ ఫ్లాస్కో నీట్గా ఉంటేనే కదండి మనకి తాగాలని అనిపిస్తుందా. మీకు ఆ ఫ్లాస్కోలో తాగిన స్మెల్ కూడా రాకుండా నీట్గా ఉంటుందండి. ఎందుకంటే మనం తాగే టీ కాఫీలో మనకి ఫ్లాస్కో స్మెల్ వచ్చినా నీట్గా లేకపోయినా మనకి తాగాలన్న ఫీలింగ్ ఉండదండి. మనం డైలీ తాగేసిన తర్వాత 90% ఈ క్యాప్ ఓపెన్ చేసి పోసుకోకుండా ఫుల్గా క్యాప్ అంతా తీసేసి మీరు టీ కాఫీలు పోసుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఇది పద్దాకులు క్లీన్ చేసుకునే పని మీకు అంతలా ఉండదు. డైలీ
మీరు క్యాప్ ఓపెన్ చేసి పోసుకునేటట్టయితే కనుక ఈ వాషర్ తీసి ఇలా క్లీన్ చేసుకోండి, లేదంటే మీకు స్మెల్ వచ్చేస్తుందండి. ఎందుకంటే మేము అలాగ వాడాం కాబట్టి మీకు చెప్తున్నా నేను. ఫుల్గా క్లీన్ చేసేస్తున్న తర్వాత ఈ క్యాప్ని మళ్ళీ ఇందాక మనం వేడి నీళ్ళు పోసాం చూసారా, దానికి బిగించేయండి. ఫుల్గా బిగించేసిన తర్వాత ఇందులో వేడి నీళ్ళు, నిమ్మకాయ, బేకింగ్ సోడా వేసి అలా పక్కన పెట్టామండి. మనం అలాగా 2 hours పక్కన ఉంచేయాలి. 2 hours తర్వాత క్యాప్ తీసి మనం ఈ క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ చూడండి నేను చేస్తున్నాను. వేడి నీళ్ళు అయితే చాలా వేడిగా ఉన్నాయండి. ఎందుకంటే మన ఫ్లాస్క్ మంచిదే కానీ మనం వాడకపోవడం వల్ల అలా అయిపోతుంది. కానీ కొద్దిగా వాటర్లోనే బ్రష్తో తిప్పేసాం అనుకోండి 2 hours అవుతుంది కాబట్టి మొత్తం అంతా నానిపోయి అందులో పట్టేసిన గారంతా కూడా పోయి ఉంటుంది. మనం శుభ్రంగా ఒకసారి బ్రష్తో క్లీన్ చేసేసుకుని మొత్తం ఆ వాటర్ ఇందులో ఉంపుతాను చూడండి, దాంట్లో డస్ట్ వస్తుంది. మనం ఇంతసేపు నానబెట్టాం కాబట్టి చూసారా డికాషన్ కలర్లో వచ్చింది. ఇంకా వస్తుందండి, ఇంకా కొంచెం సేపు రుద్దాలి, ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది. అందుకని చెప్తున్నాను. మనం పీస్ తీసేసి ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి బ్రష్తో నీట్గా క్లీనింగ్ చేసుకోవాలండి. చూసారా ఆల్రెడీ మనం నానబెట్టడం వల్ల చాలా మట్టుకి పోయింది. ఇప్పుడు మనం ఇందులో ఆ స్టీల్ పీస్ పెట్టుకుని బ్రష్ పెట్టుకుని మనం డిష్లో వాడే సబీనా పౌడర్ ఉంటుంది కదండి, ఆ సబీనా పౌడరు ఒక స్పూనున్నర నాకు తెలిసి ఒక స్పూను ఫుల్గా వేసుకుంటే సరిపోతుందండి. ఆ సబీనా పౌడర్ వేసి ఆ స్టీల్ పీస్ ఉంది కదండి, ఆ స్టీల్ పీస్ అడుగును పెట్టి ఈ పీస్తో శుభ్రంగా రుద్దామనుకోండి కాసేపు. మనం అలా రుద్దడం వల్ల మూల పట్టేసిన సబీనా పౌడర్ మన డిష్ వాష్లు కడిగేటప్పుడు చూసారా కొంచెం గరుగ్గా ఉంటుంది. మనకి స్టీల్ గిన్నెలు కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. అలాగా మనం ఈ వాటర్ పోసుకుంటూ కొంచెం సబీనా పౌడర్ వేసుకుంటూ అలా కొద్దిసేపు క్లీన్ చేసుకుందామండి. క్లీన్ చేసిన తర్వాత మీకు మొత్తం క్లీనింగ్ అయిన తర్వాత నేను చూపిస్తాను చూడండి మొత్తం ఎంత నీట్గా వచ్చిద్దో. నేను చాలాసేపు క్లీన్ చేశానండి. మనం ఇవన్నీ నానబెట్టడం వల్ల తొందరగా క్లీన్ అయింది, లేకపోతే ఇది అంత తొందరగా పోయేది కదండి. డైలీ క్లీన్ చేసుకున్నా ఒక 10-15 రోజులైనా పడుతుంది. కానీ మనం ఇన్స్టెంట్గా మనకు వాడుకోవాలి అనుకున్నప్పుడు మనం ఇలా చేసుకోవాలండి. ఈ ఫ్లాస్క్ నీట్గా ఇప్పుడు మనం కొన్నప్పుడు ఎలా అయితే నీట్గా కొత్తగా ఉంటుందో అంతే నీట్గా ఉంటుందండి. చూసారా ఆల్రెడీ చాలా మట్టుకి పోయింది. ఈ స్టీల్ ఫ్లాస్కోలు మనం గారపట్టిని అని పక్కన పెట్టేస్తాము. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఆర్కే రెయిన్బో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు ఇంకా నేను చాలా పెడదామని అనుకుంటున్నాను. మొత్తం ఏమేమి ప్రోడక్ట్స్ మన ఇంట్లో పాడైపోయినా ఉంటే అలాంటివన్నీ క్లీనింగ్ చేసే వీడియోలు నేను పెడతాను. నా వీడియోని ఎంకరేజ్ చేయాలని నేను మరీ కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరీ ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరీ కోరుకుంటున్నాను. చూసారుగా మొత్తం ఇప్పుడు మనం ఎంత నీట్గా ఉందో. మనం ఇందులో ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకుని పక్కన పెట్టేసుకుంటే ఇంక డైలీ వాడేసుకోవచ్చు ఫ్రెండ్స్.